మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ పై మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేయడం మీద బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. కవంపల్లి ఇచ్చిన హామీలను అమలు చేయక రాజకీయ లబ్ధి కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే భూతు పురాణం చేయడం సిగ్గుచేటన్నారు. పద్ధతి మార్చుకోకపోతే ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. రసమయ్యి బాలకిషన్ చేసిన పనులు ప్రతి ఊరికి పో గ్రామ పంచాయతీ కట్టించిండు, ప్రతి విలేజ్ పో శ్మశానం కట్టించిండు, అంబేద్కర్ సంఘం కట్టించిండు, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు. ఒక్క అంబేద్కర్ విగ్రహం పెట్టలేదు నీ ముఖానికి. నువ్వు ఒక దళిత చుట్టూ సిగ్గు అనిపిస్తుంది. ఇవాళ తిమ్మాపూర్ స్టేలో గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 1,60,00,000 పెట్టి శాంక్షన్ చేసిన రోడ్ను 30 లక్షల కమిషన్ ఇవ్వని చెప్తే రోడ్ ఆఫ్ చేసి ఇక్కడ తిమ్మాపూర్ రోడ్ ఒకసారి చూడండి. ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనే విధంగా మానకొండ మీద గుణ కనబడుతుంది. 119 కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడ కూడా ఇటువంటి భాష కానీ ఇటువంటి పద్ధతులు కానీ ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే మరి దిగిపోయిన ఎమ్మెల్యే అనడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము అంటాం. 119 నియోజకవర్గంలో ఇటువంటి ఎమ్మెల్యే ఎక్కడ లేడని చెప్పి కూడా మేము ఎక్కడ పోయినా అక్కడ మాతో వాదిస్తాం. వచ్చినాం ఏదైనా ఎమ్మెల్యే డాక్టర్ అయ్యింది కూడా ఒక పద్ధతి అన్పార్లమెంటరీ భాష మాట్లాడతాం. విధానపరమైన సిద్ధాంతం పక్క పెట్టి వ్యక్తిగత దృశ్యాలు అసలు మేము ఆ మాటలు కూడా మాకు మాట్లాడే అవకాశం లేదు. మేము మాట్లాడు కూడా రాము. ఎందుకంటే పార్లమెంట్లో చట్టసభల్లో చట్టాలు చేసే వ్యక్తులు ఏం భాష అది? దేనికి సంబంధించింది? అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి అక్కజనులు, అందరికీ వ్యక్తిగత జీవితాలు. కానీ వ్యక్తిగత జీవితాలను కూడా బయటేసుకుంటూ తల్లిదండ్రులు కూడా బజార్పించడం అనేది ఆయన స్థాయి కాదనేది మేము చెప్తాము. ప్రజాస్వామ్యం